చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 45 అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 45:22. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మరొక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త, మన కీర్తన పాడారు మన ప్రియులు, దాని సందర్భంగా 11:28 మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 11:22 మనం చదువుకుందాం. 28 అండి, 11:28 వచనాన్ని మనం చదువుకుందాం. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 23:26 సామెత మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 23 అధ్యాయంలో 26 సామెత. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. ప్రభు ఈ వాక్యం మన కొరకై వివరించి వినిపింప చేయనట్లుగా దేవుని ఆత్మ సహాయం కోసం నేను కూడా ఒక మాట ప్రార్థన చెప్తాను. ప్రేమగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు వ్రాయించిన వాక్యం మేము చదువుకున్నాం. దేవా, ఎందు నిమిత్తం ఈ వాక్యాలు మా అందరి కొరకు వ్రాయించారు. ఆమె యొక్క ఉద్దేశం మీ చిత్తం గ్రహించిన వారమై మేలు పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. వాక్యం వల్ల నమ్మని వారికి నమ్మిక, నమ్మిన మాకు ఆదరణ, హెచ్చరిక, దిద్దుబాటు కలుగచేయమని, ఇందు మూలంగా అపవాదికి అపజయము, మీ నామానికి జయము కలిగించుకొందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 22 సెక్షన్ మనం చదువుకున్నాం ప్రియులారా. అలాగునే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఆ తర్వాత సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26 సామెతను మనం చదువుకున్నామండి. మరి వీటిలో మనం గమనించినట్లయితే సంగతి ఆలోచన చేసుకోనండి. 3 సందర్భాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం చూడగలుగుతాం. దేవుడు సృష్టికర్త ప్రపంచ ప్రజలకి ఒక హెచ్చరికను చేస్తున్నాడు ప్రియులారా. ఇది కేవలము మన ఊరి వాళ్ళకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచ ప్రజలందరికీ. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడన్నాడండి. ఇది ప్రపంచ ప్రజలందరితో దేవుడు చెప్తున్న మాట. ఆత్మస్వరూపి ఉన్నప్పుడు అండి. నేను చాలా సంవత్సరాల క్రితం ఈ వాక్యాన్ని స్టడీ చేస్తూనే ఉంటా. నా వైపు చూడండి అన్నాడు కదా సృష్టికర్త. మనం పీల్చుకునే గాలే కనపడడంలే మనకి. మరి సృష్టికర్తని ఎలా చూస్తాం? చట్టములేమో దేవుడు అది రాయించారు. లుక్ ఎట్ మీ అన్నాడు అందరితో. మనం పీల్చుకునే గాలే కనిపించడంలే. ఆత్మస్వరూపేనే దేవుడు ఎలా కనిపిస్తాడు? మీరే ఆలోచన చేయండి. అట్లని అర్థం కానప్పుడు బైబిల్ తప్పని అనుకుండేరు. మనమే తప్పుటోళ్ళం, బైబిల్ కాదు. సరిగ్గా చదవక వినక మనం పొరపాటు పడుతున్నామే తప్ప దేవుడు ఎప్పటికీ పొరపాటు పడడు. ఆయన అనంత జ్ఞాని ప్రియులారా. ఆలోచించడం మంచిది. కనుక బూదిగంతముల నివాసులారా అన్నప్పుడు ఈ బూదిగంత నివాసులు మనూరులు ఉన్నారా లేదా? మీరే ఆలోచన చేయండి. మొత్తం అందరు ఉన్నారు. కొందరు తెలియక ఇది మాది కాదండి, మీ వాళ్ళు అక్కడ ఉన్నారులే అంటుంటారు. అక్కడున్నారు వెళ్ళండి అంటారు. నీకే చెప్పాలని సృష్టికర్త ఆజ్ఞ, మనకే చెప్పాలని ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు అందరికీ. కాబట్టి మొత్తం ప్రపంచ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నా వైపు చూడండి, రక్షణ పొందండి, దేవుడను నేనే అన్నాడు. నేనే అన్నాడా, మేమే అన్నాడా?
మీరు తెలుగు అర్థం కాకపోతే గ్రీకులో చదువుకో, హిబ్రూలో చదువుకో. మొత్తానికి మీరు చదవనన్నా చదవాలా, విననన్నా వినాలా. మీరు ప్రార్థనకు రాకపోతిరి, బైబిల్ వాక్యాలు వినకపోతిరి, బైబిల్ వాక్యాలు అసలు చదవకపోతిరి, ఇంకా ఏం తెలుస్తుంది మీకు? మీరే ఆలోచన చేయండి ప్రియులారా. మీరే ఆలోచన చేయాలి. ఎట్లంటే ఎట్లా ఉండడానికి వీలు కాదు. అసలు మనం ఎందుకు చదువుకున్నాం? ఎందుకంటే చదివింది ప్రతిదాని దేవుడు అనడానికేనా? కొంతైనా ఆలోచన వద్దా? ఎందుకు చదువుకోండేది మనమంతా? మీరే ఆలోచించాలా. చదివింది ఎందుకు? ప్రతి దాని దేవుడు అనడానికేనా? సృష్టికర్తనా నేనే దేవుడను అన్నాడు. చూడండి, అసలు నా వైపు చూడండి, రక్షణ పొందండి, నేనే దేవుడను. మరి ఏ దేవుడు లేడని ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పేది కాదు. మేము సొంతం చెప్పడమే లేదండి, అంత పరమాత్ముని విషయాలే మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన చెప్పినటివే మేము పలుకుతున్నాం అంతే తప్ప మేమేదో జనరల్గా మేమేదో గొప్ప చెప్పడం కాదు. ఒట్టేని పట్టుకొని గట్టోడు అని చెప్తే ఎట్లా వీలవుతుంది? కొంతైనా ఆలోచన వద్దా? ముందే ఒట్టేని పట్టుకొని గట్టోడు అని చెప్తారా? తప్పు కాదా? ఆలోచన చేయండి. పరమాత్ముని గురించి సృష్టికర్త అన్నాడు, నేనే దేవుడను అన్నాడండి. అసలు నేనే అని ఎందుకన్నాడు ఆయన? నేనే అంటే ఒకరా ఎక్కువ మందా? ఒక్కరే. అమ్మాయి వింటున్నారా? మీరంతా వినకపోతే దండగా. మీరు వచ్చి కూడా దండగే. బయట వాళ్ళు వింటున్నారు బాగా. ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాం. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని ఆయనే చెప్తున్నాడండి. అయితే నేనే అని ఎందుకు అంటున్నాడంటే మనం పరీక్షించాలి కదండి. చదువుకున్నాం కదా, చదువుకున్నాం. జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి అన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి ఆలోచిస్తేనే అసలు సత్యదేవుడు ఎవరో, అసలైన వాళ్ళు ఎవరో మనకు అర్థమవుతుందండి. ప్రతిదాని దేవుడు అంటే ఎందుకు చదువుకోవాలి మనం? మీరే ఆలోచన. ఎందుకు చదివింది అసలు ఆలోచించాలి. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎన్నో ఉన్నాయండి. నా వైపు చూడండి అంటే దీని అర్థం ఏంటో తెలుసా? తెస్సలోనీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్యం చూడండి. ఆయన చూడమంటే ఏంటి? గాలినే చూడలేకపోతున్నాం. సృష్టికర్తను, ఆత్మస్వరూపిని ఎలా చూస్తాం? మరి నా వైపు చూడండి అంటే దాని అర్థం మీరు గమనిస్తారా? 5వ అధ్యాయంలో తెస్సలోనీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 21 ఇలాగ చెప్తుంది. 21, 22 కలిసి ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఇవి. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు అని అంటూ సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. అది సమస్తాన్ని పరీక్షించాలా, మేలైనది చేపట్టాలా, అదే చూడమంటారు. లేకపోతే ఎట్లా అర్థమవుతుంది అండి? ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం? ఆయన నా వైపు చూడండి అన్నాడండి. చూడమంటే ఏంటి ప్రభువా అంటే ఇలా చెప్పాడు, పరీక్షించండి అన్నాడు. పరీక్షించండి అంటున్నాడండి. దేన్ని పరీక్షించాలా? దేవుడే ప్రాక్టికల్ ఇచ్చాడు మనకు తెలుసా మీకు? రోమాపత్రిక 1వ అధ్యాయం 20 నుండి చూస్తారా? రోమాపత్రిక 1వ అధ్యాయం 20 నుండి ఇలా జ్ఞాపకం చేస్తున్నా. మీరు చూసేది లేటు బాబు, చట్టాలు చూడాలా. రోమాపత్రిక 1:20 నుండి ఏం చెప్తున్నాం? దేవుడు అదృశ్యుడు కదా, ఆయనేమో చూడమన్నాడు. చూడమంటే పరీక్షించాలా. ఆయన అదృశ్య లక్షణాలు అంటే అనగా అని చూడండి. అదృశ్య లక్షణాలు అంటే కనిపించనటువంటి లక్షణాలు ఉన్నాయి. అనగా అంటే అది అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు అని. అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి కలిగినటువంటి వాడు. ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. దేవుడెవరో కాదో తేటగా తెలిసిపోతుంది అండి. అది రహస్యం. ఎంత చదువులు చదువుకున్నా అని దేవుడు అంటారా? తప్పు కాదా? అసలు ఊపిరాడక కొందరు ఏమంటారు తెలుసా? అందరూ ఒకటేలేండి అంటారండి. అందరూ ఒకటేనా? ఒక ఆయన కండక్టర్, కలెక్టర్ ఒకటేనండి. ఎందుకు చదువుకోండి? ఎట్లంటే అట్లా మాట్లాడొద్దు దయచేసి బాబు. నువ్వు మాట్లాడితే అమాయకుడు అని స్పష్టంగా తెలిసిపోతుంది అంతే. అందరూ ఒకటే అంటావా? డాక్టర్, ఇంజనీర్ ఒకటేనా? ఆలోచన చేయండి. ఎందుకు చదివింది మనమంతా? దేని అంటే దేని దేవుడు అనడానికేనా? తప్పు కాదా?
ఒక ప్రత్యేక సభల్లో ఒక ఆయన అన్నాడండి, ఒక గొప్ప ఇంజనీర్ ఏమన్నా అంటే, అందరూ ఒకటేలేయా అన్నాడు. ఏమన్నాడండి? అందరూ ఒకటేలే అన్నాడండి. ఆ సభలో ఒక వ్యక్తి సాయంత్రం పూట రాత్రి చలిజ్వరం వచ్చింది. సభలో వాక్యం విన్నాడు కదా, అతని వాక్యం విన్న వ్యక్తికి ఏమొచ్చింది? చలిజ్వరం వచ్చిందండి. రాత్రల్లా ఆ బాధ భరిస్తూ ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడండి. ఇంజనీరు ఉదయం వాకిలు తీసినట్టు, ఏమయ్యా ఇంత అర్లీ మార్నింగ్కి వచ్చేసావు నువ్వు అంటే, ఆలోచన చేయండి ప్రియులారా, ప్రతిదీ ఆలోచిస్తేనే మనం అసలు సత్యం బయటకు వస్తుంది. ఆలోచన చేయకపోతే సత్యం బయటికి రాదండి. అసలు ఆలోచన చేయడం మనకెంతైనా ఆశీర్వాదకరం. ఏమయ్యా ఇంత అర్లీ మార్నింగ్ వచ్చేసావంటే, సార్ నాకు రాత్రి చలిజ్వరం వచ్చింది అన్నాడండి. చలిజ్వరం వచ్చి నా దగ్గరికి వచ్చి ఎట్లయ్యా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. నిన్న సాయంత్రం సభలో, పెద్ద సభలో ఏం చెప్పినావు నువ్వు? అందరూ ఒకటే అంటివిగా అన్నాడండి. ఆ ఇంజనీర్కు చెమటలు పట్టినాయి, చల్లగా అయిపోయినాడండి. అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా? అందరూ ఒకటే అన్నీ ఒకటే అంటారా? పొరపాటు కాదా బాబు? ఆలోచించండి ప్రియులారా. నేను పిచ్చితనంగా నమ్ముకోలే యేసుప్రభును, చట్ట ప్రకారంగా పరమాత్మని తెలుసుకొని నమ్ముకున్నానండి. చట్ట ప్రకారంగా తెలుసుకొని నమ్ముకున్న, అందుకే ఈ బుద్ధి వచ్చేసింది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మీ కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్నా. మనందరి సృష్టికర్త అన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచిస్తే, దేనికైతే నిత్యశక్తి దైవత్వం ఉందో అదే దేవుడు అంటున్నాడు. అది ప్రాక్టికల్ ఇచ్చాడండి మనకి, అదే దేవుడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇంకా మరొకటి చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథం 45 చూస్తారండి, 40 అధ్యాయంలో 25వ సెక్షన్ చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 25 చూస్తారా దయచేసి? 18 వచనములు కూడా అలాంటి వాక్యమే కనబడుతుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 25వ సెక్షన్ చదువుతున్నారండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. పరిశుద్ధుడు ఎవరండి? దేవుడే పరిశుద్ధుడు. మీరు లేవియాకాండం చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను అన్నాడండి సృష్టికర్త. 19:2 చాలా చోట్ల ఉంది లేవియాకాండములో. నేను పరిశుద్ధుడనై ఉన్నానన్నాడండి. కాబట్టి పరిశుద్ధ పరమాత్ముడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇతనితో సమానుడవని నన్ను ఎవరికి సాటి చేస్తారు అని అడుగుతున్నాడండి. దానికి మీ జవాబు ఏం చెప్తారో మీరు ఆలోచన చేయండి. దేవుడు మరి అదృశ్య దేవునికి 2 లక్షణాలు ప్రాముఖ్యంగా: నిత్యశక్తి ఉంటుంది, దైవత్వం ఉంటుంది అండి. నిత్యం ఒకే విధమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఏ శక్తి ఉంటుంది తెలుసా? ఆయన నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ సెక్షన్ ప్రకారం, 6:3 ప్రకారం మోషే దేవుని సన్నిధిలో అంతకు ముందుగా ఏం బాధపడ్డాడండి. విడిపిస్తానన్నావు, విడిపించలేదే అని చెప్పి, ఎప్పుడు విడిపిస్తావు దేవా అని బాధపడ్డాడండి. అప్పుడు బాధపడితే నిర్గమకాండం 6:3 సెక్షన్లో దేవుడు మోషేతో ఏమన్నాడండి? మోషే ఏమనుకున్నావు? నన్ను అర్థం చేసుకున్నావు ఇంతకు? నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు పరిశుద్ధ పరమాత్ముడు. బాబు అమ్మ దయచేసి ఆలకించండి. మరొక దారి లేదు, మీ ఇష్టం. ఏ గ్రంథమైనా చదువుకో, ఎవరి గురించి అయినా స్టడీ చేయండి. మనందరికీ పరిశుద్ధ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడండి. ఆయన అన్నాడు, మోషే నేను ఎవరు అనుకున్నావు? సర్వశక్తి గల దేవుడను అన్నాడండి. ఆదికాండం 17:1 సెక్షన్లో కూడా అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడని అన్నాడు. యాకోబుతో కూడా అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడని అన్నాడు. ఆయన శక్తి ఎల్లప్పుడూ నిత్యము ఒకే రకంగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి సర్వశక్తి కలిగినటువంటిది దేనికైనా ఈ విశ్వములు ఉంటే వారే పరిశుద్ధ దేవుడు, పరమాత్ముడు. అంతే. ఎవరినంటే వాళ్ళని దేవుడు అంటారా? తప్పు కాదు. ఎందుకండి మనం చదువుకుని వాస్తవంగా ఉన్నమాట అంటే ఉన్నవు రచ్చిరాదంటారు. ప్రతి దాన్ని దేవుడు అంటే ఏమన్నా లాభమేనండి? మీరే గమనించండి ప్రియులారా, మీరే ఆలోచించండి. అసలు ఈ విశ్వమంతట్లో కూడా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను మనం ఆలోచన చేద్దాం. మీరు గమనించండి. ఇంకా సూర్యుడు ఎప్పటి నుండి ఉన్నాడండి? జగదుత్పత్తి మొదలుకొని
సృష్టింపబడినటువంటి వానిగా మనం చూస్తున్నాం. సూర్యుడు ఎప్పటి నుండి సృష్టి ఆరంభం నుండి ఉన్నాడండి. ఎండ దెబ్బ వడదెబ్బ తగిలి చాలామంది చచ్చిపోతున్నారా లేదా? ఏమండి ఏమ్మా చనిపోతున్నారు లేదండి? పేపర్లు ఎప్పుడన్నా చూస్తున్నారా లేదా? మా నంద్యాలలో 44 డిగ్రీలు తెలుసా? కానీ తట్టుకుంటున్నాం అట్లే. చూడండి, చాలామంది తట్టుకోలేక ఎండ దెబ్బ వడదెబ్బకు చనిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. అయితే చనిపోయినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ సూర్యునికి ఎదురుగా ఎండలో పెడితే ప్రాణం వస్తుందమ్మా? ప్రాణం వస్తుందా రాదా? ఏమండి వస్తుంది అని చెప్పాలి, లేకుంటే రాదని చెప్పాలి. ఊరికే మీరుంటే కుదరదు, ఆలోచన చేయండి. కాల్చే శక్తి, ప్రాణం తీసే శక్తి సూర్యునికి ఉంది, కానీ ప్రాణం పోసే శక్తి సూర్యునికి లేదు. దేవుడు అన్నాడు, ఆఫ్టర్ ఆల్ ప్రాణం తీసి ప్రాణం పోయలేని సూర్యునితో నన్ను సమానుని ఎంచుతారా అని పరిశుద్ధ పరమాత్ముడు అడుగుతున్నాడు. దానికి మీరేం చెప్తారు? మీరే ఆలోచన చేయండి. అసలు జీవాన్ని తీసివేసి జీవాన్ని దారపోయలేని వాటిని దేవునిగా మీరు సెల్లిట్ కొడతారా అని పరిశుద్ధ పరమాత్ముడు అడుగుతున్నాడండి. మీ ఇష్టం. చాలామంది చిక్కులు పడతారు చూడండి. అందరికీ ఉన్నది ఒక్కడే పరిశుద్ధ పరమాత్ముడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఎవరైతే పరమాత్మునికి బదులుగా ఈ సృష్టిలో ఉన్న వాటిని దేవుడని భావించి చెల్లిడు కొడితే మీ పాపం పోవడం కాదు, ఇంకా పాపాన్ని తోడు చేసుకున్నట్టే లెక్క. ఆలోచన చేయండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన నిత్యశక్తి దైవత్వం దేనికి ఉందో మనకే తెలిసిపోతాయి. భూమండలం మీద సముద్రం ఉందా లేదా అండి? అమ్మా బాబు, సముద్రం ఉందా లేదా? సముద్రంలో ఏముంటాయి? నీళ్లు ఉన్నాయి కదా. మరి నీళ్ళలో పడి చాలామంది చచ్చిపోయినారా లేదండి? గజీతగాళ్ళు కూడా చచ్చిపోయినారు. తుఫాన్లు అక్కడక్కడ కాలువలో నీళ్ళలో పడి చనిపోయినారండి. చచ్చిపోయినటువంటి వాళ్ళను మళ్ళీ నీళ్ళలో వేస్తే, నీళ్ళలో చనిపోయిన వాళ్ళను మళ్ళీ నీళ్ళలో వేస్తే ప్రాణం వస్తుందమ్మా? నో, రాదు. ఎందుకు రాదు? ప్రాణం తీసే శక్తి నీళ్లకు ఉంది, కానీ ప్రాణం పోసే శక్తి నీళ్లకు లేదు. అందుకు దేవుడు అంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ప్రాణం తీసి ప్రాణం పోయలేని నీళ్లతో నన్ను సమానునిగా చేస్తారా అని పరిశుద్ధ పరమాత్ముడు అడుగుతున్నాడు. దానికి మీరేం జవాబు చెప్తారు? చాలా ఉన్నాయి. ఉన్నమాట అంటే ఉన్న ఊరు అచ్చిరాదని మినిల్లో కాపేర్లు ఈ పేర్లు పెట్టి ఆరాధన చేయడం లేదా? ఎందుకు మనం చదువుకునేది? మీరే ఆలోచన చేయండి ప్రియులారా. అసలు ఈ విశ్వములో పరిశుద్ధ పరమాత్మకు ఉన్నటువంటి నిత్యశక్తి దైవత్వం దేంట్లో మనం చూడలేం బాబు. అమ్మా ఆలోచన చేయండి దయచేసి. ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళితే. ఇంకా గాలి తుఫాను వచ్చినప్పుడు మొత్తం అసలు చాలా వాటికి మరి ఏమైపోతాయండి? పాకాలన్నీ లేచిపోతాయి, డాబాలు లేచిపోతాయండి. అసలు మళ్ళీ గాలి తుఫాను వస్తే ఎక్కడివక్కడే అది మరి సక్రమంగా పెట్టేస్తుందా? నో, పెట్టలేదు. కారణం చెడగొడుతుంది, కానీ మళ్ళీ ఎక్కడి చెట్లు అక్కడే నిలబెట్టలేదు. కారణం ఏంటి? పడగొట్టేస్తుంది కానీ నిలబెట్టలేదు గాలి. ఈవేళ గాలి కూడా దేవుడని పేరు పెట్టుకొని పూజలు చేస్తే మీకు పాపం ఎట్లా పోతుంది? మీరే ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు, నన్ను ఇతనితో సమానం అని ఎవరు సాటి చేస్తారు అని దేవుడు అడుగుతున్నాడండి. సృష్టికర్త ఆయన ఎలాంటి వాడో తెలుసా? అందుకే భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి అంటే సమస్తాన్ని పరీక్షించాలి. ఈ విశ్వమంతట్లో కూడా దేనికే కానీ సర్వశక్తి కానీ దైవత్వం కానీ లేదు. నా వైపు చూడండి అని చెప్పిన దేవుడు మరి ఆయనని ఎలా మనం తెలుసుకుంటాం తెలుసా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ సెక్షన్ చూస్తారా? అపోస్తుల కార్యాలు 17:25 అండి. ఇలా వ్రాయబడింది, గమనించాలా. ఆయన అందరికీ చూడండి, ఆయన అంటే దేవుడు అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తము దయచేయును గనుక. దేవుడు అంటేనే అందరికీ ఊపిరి జీవాన్ని సమస్తం ఇస్తాడు. వారే దేవుడు. అమ్మా మీకు అర్థమవుతుందా లేదా బాబు? కొద్దిగా చదువుకునేళ్ళన్నా గమనించండి. చదువుకునేళ్ళు కూడా అట్టే తయారైపోయినారు. గడ్డపారలే గాలికి లేచిపోతే ఇనుప గడ్డపారలు
ఆ? ఈ ఒగుడాకులు తట్టుకుంటాయా? ఆ? మీ పితరులకు తెలియదు పో, ఏమి నువ్వు చదువుకున్నావుగా, కొంతైనా ఆలోచన వద్దా నీకు? కొంతైనా ఆలోచన వద్దా? ఎప్పుడో గోసి పెట్టుకునే కాలం, పుట్ట గోసి పెట్టుకునే కాలంలో వచ్చే ఆచారాలు పద్ధతుల్లో వెళ్ళిపోతావా? ఎప్పుడు బాగుపడతాం మనం? ఎప్పుడండి బాగుపడేది? నేను పుట్టింది పెద్ద దుర్మార్గ కుటుంబంలో పుట్టినానండి. కానీ యేసుప్రభువే నాకు ముందు దొరికినాడు మా ఇంట్లో. దొరికిన తర్వాతనే అజ్ఞానం పోయింది, అవివేకం పోయింది, చీకటి పోయింది అండి. అసలు ఈ బుద్ధి వచ్చేసింది ప్రియులారా. దేవుడు అంటేనే ప్రతిదాని దేవుడానికి వీలు కాదు. దేవుడు అనగానే నిత్యశక్తి దైవత్వం ఉంటుంది. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేవాడు. అది చూడండి రహస్యం. వారే దేవుడు. ఇంకా మీరు ఆలోచన చేయండి దయచేసి. ఈ విశ్వములో జంతువులు కానీ, జలచరాలు కానీ, పక్షులు కానీ, ఏ వృక్షాలు కానీ, ఏవైనా సరే ఈ విశ్వములో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు, నవగ్రహాలు, ఇంకేవైనా కానీ ప్రియులారా, చచ్చిపోయిన వాటికి జీవాన్ని దారపోసేటివి ఏవైనా ఉన్నాయా? లేవు. మరి ఈ విశ్వములో ఏదే కానీ దేవుడని భావించి నువ్వు ఆరాధించినట్లయితే నీ ఆత్మకు శాంతి లేదు, క్షమాపణ లేదు, పరలోకం వెళ్ళే ప్రసక్తే లేదండి. అసలు కారణం నువ్వు అసలు దేవుని తెలుసుకోలేదు, నమ్ముకోలేదు, ఆయనను ఆరాధించలేదు. కాబట్టి ఆరుని అగ్నికి వెళ్ళిపోతావు, దేవుని దగ్గరికి చేరవు, నీ ఇష్టం. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడన్నాడండి. కాబట్టి దేవుడు అంటే ఈ విశ్వములో దేన్ని కూడా ఆయనకు సాటి చేయడానికి వీల్లేదు. ఆయన దైవత్వం, నిత్యశక్తి గలవాడు, అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేటువంటి వాడే దేవుడండి. అసలు ఆ దేవుడు యుగముల సమాప్తిలో యేసుక్రీస్తు పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. ఆలోచించండి. నిత్యశక్తి దైవత్వం గలవాడు, అందరికీ జీవం, ఊపిరి, సమస్తాన్ని దయచేసేటువంటి ఆత్మస్వరూపైన దేవుడు నా వైపు చూడండి అంటే చూడలేక తెలుసుకోలేక ఉంటుండగా ఆయనే మానవునే ఈ ప్రపంచాన్ని అవతరించినాడండి. ఆయనే ఈ ప్రపంచాన్ని అవతరించాడు. అసలు ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. కన్యమర్య గర్భం ద్వారా భూమికి మధ్యస్థలం, మిడిల్ ఈస్ట్ అంటారు చూడండి. యూదా బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడు. బెత్లెహేము మీరు ఇప్పుడు జాగ్రఫీ చదవండి, సరిగ్గా భూమికి మధ్యస్థలములో ఉంది. సృష్టికర్త శిశువుగా, కుమారునిగా ఈ ప్రపంచాన భూమికి మధ్యస్థలములో జన్మించాడు ఆయన. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. ఆయన జన్మలో, ఆయన జీవితంలో ఏ పాపం కనిపించదు. మరి ఆయన దేవుడని మనకి ఎట్లా రుజువు తెలుసా? దేవుని మనం ఎలా ఈజీగా తెలుసుకోవచ్చండి. ఏమంటే మీరు ఆలోచన చేయడం లేదు. ఎంత చదువు చదివినా అలాగే ఉండిపోతారా? ఎందుకు చదివింది అసలు? ప్రతి దాన్ని ఒకటే సమానం భావించడానికేనా చదువుకోండేది? ఆలోచించండి ప్రియులారా. ఆలోచించే ఆదికాండము నుండి ప్రకటన వరకు మనం గమనిస్తాం. కొందరు ఆలోచించే అద్వితీయ సత్యదేవుని నమ్ముకున్నారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ సెక్షన్ చూస్తారండి. రోమాపత్రిక 4:17 గమనిస్తారా మీరు? రోమాపత్రిక బైబిల్ తీయండి అమ్మా, బైబిల్ తీయండి. రోమాపత్రిక బైబిల్ తీయండి. బైబిలే తెలియదా? ప్రార్థనకు వచ్చేటోళ్ళకే బైబిల్లో ఏ బుక్ ఎక్కడ ఉండేది తెలియకపోతే ఇంక రాని వాళ్ళ గతి ఏంటి? మీరే ఆలోచన చేయండి. ఓకే, రోమా 4:17 సెక్షన్ చదువుతున్నారు. తాను అంటే అబ్రహాం చరిత్ర ఉంది అక్కడ. తాను అంటే అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట. దేవుడు అనగా చూడండి ఎట్లొచ్చిందో. బైబిల్కు బైబిలే డిక్షనరీ. బైబిల్లో కొన్ని పదాలకు అర్థం తెలియదండి. మనం జాగ్రత్తగా చదివితే దానికి అర్థాలు బైబిల్లోనే ఉంటాయి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అది చూడండి, మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు. ప్రతిదాన్ని దేవుడు అంటే ఎట్లా? మీరే ఆలోచన. ప్రతిదాన్ని దేవుడు అంటారా మీరు? ఏమయ్యా అమ్మా, మీరు ఇంతకు ఆలోచన చేస్తున్నారా? ప్రతిదాన్ని దేవుడు అంటే అబ్రాహాం ఒప్పుకుంటాడా? దేవుడు అనగా మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు. ఏం అర్థమవుతుందా?
అర్థమైన వాళ్ళకి అవునుగాక, కాని వాళ్ళకి కాకుండానే ఉండుగాక. కొద్దిగా ఆలోచన చేసుకోనండి. దేవుడు అంటే ప్రతిదాన్ని దేవుడు అంటే ఎట్లా? ఎందుకు మనం చదువుకుండేది? నేను మాటి మాటి భారంతో చెప్తున్నాండి. ఎందుకంటే చదువులు పెరుగుతున్నాయి కానీ సత్యదేవుడు అర్థమే కావడంలే. దేవుడు అనగా మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తు పేరున ఈ ప్రపంచానికి వచ్చి చనిపోయిన వాళ్ళను బ్రతికించినాడా లేదా అండి? బ్రతికించినాడా లేదా? సువార్తలు చదివితే అర్థమవుతాయి. చదివినారో లేదో మాకేం తెలుసు. వాక్యం వింటే తెలిసిపోతుంది అండి. ఎంతమందిని బ్రతికించినాడు ఆయన? మనకు సువార్తల్లో 3 చరిత్రలు బాగా కనపడతాయండి. ఒకటి యాయీరు అధికారి కుమార్తె. మనం మార్కు సువార్తలు గమనిస్తాం, మత్తయిలో 9వ అధ్యాయంలో గమనిస్తామండి. తర్వాత నాయీను అను గ్రామానికి చెందిన విధురాలి కుమారుడు బ్రతికింపబడ్డాడు. లూకాసు వార్త 7:14 సెక్షన్ నుండి మనం చూస్తాం. మూడవది లాజరు చరిత్ర యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తామండి. ఈ 3 చరిత్రలను పరిశుద్ధాత్మ చాలా సవివరంగా రాయించినాడండి. ఎందుకో తెలుసా? ప్రతిదానికి కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు 3 బ్రతికించాడా? మత్తయి సువార్త 11:5 చూస్తారండి. ఓకే, మత్తయి సువార్త వీళ్ళు సెక్షన్ చూస్తే మేలని మనం చూడకుండా చెప్పడం కంటే బాండు చూపితేనే బాకీ ఎవరుండేది తెలిసిపోతుంది. అప్పిచ్చింది కూడా తెలిసిపోతుంది, ఎవరు అప్పిచ్చారో ఎవరు బాకీ ఉన్నది. సెక్షన్ చూడు బాబు, మత్తయి సువార్త 11:5 సెక్షన్. గుడ్డివారు చూపు పొందుతున్నారంటే కంటాపరేషన్ చేసినాడు యేసుప్రభు. మీరు ఆలోచన చేయండి. జరిగిన చరిత్ర కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు. బైబిలు కట్టుకథలు పిట్టకథలు కాదండి. అసలు వాస్తవ చరిత్ర, జరిగిన చరిత్ర అది చూడండి. అసలు చాలామంది పిట్టకథలు కట్టుకథలు వింటున్నావు. పో, నీకు శాంతి దొరకదు, మీ ఇష్టం. నువ్వు తలకి తపస్సు పట్టినా, భజన చేసినా, ప్రార్థన చేసినా, కట్టుకథలు పిట్టకథలు విని నమ్ముకునే వాళ్ళకు శాంతి లేదు, క్షమాపణ లేదు, పరలోకం అసలు లేదండి. మీ ఇష్టం. యేసుప్రభు లోకములో ఉన్నప్పుడు గుడ్డివారు చూపు పొందారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు. చనిపోయిన వాడనిందా వారనిందా? వారంటే ఎంతమంది మీరే ఆలోచన చేయండి. ఎన్ని వందల మంది వేల మందిని బ్రతికించినాడో యేసుప్రభు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు. 3 చరిత్రలు బాగా కనపడుతున్నాయి. ఎందుకో తెలుసా? యాయీరు అనే అధికారి కుమార్తె చనిపోయింది అండి. యేసుప్రభు వెళ్ళి అమ్మాయిని, చిన్నదానా లేమ్మని నీతో చెప్పుచున్నా అన్నప్పుడు చిన్నది లేచింది, కూర్చున్నది. ఇంకా బాగుంది చూడండి. దీనికి లోకం ఎట్లా వ్యాఖ్యానం చేస్తుంది తెలుసా? అమ్మాయి చనిపోలేదండి, అన్కాన్షియస్లో ఉంది. అన్కాన్షియస్ అంటే అపస్మారక స్థితి అంటారన్నమాట. అది చూడండి. అందుకే యేసుప్రభు బ్రతికించగలిగినాడండి అని ఇలాంటి వ్యాఖ్యానం ఈ రాజ్యం. అందుకనే రెండో వ్యక్తిని పెట్టాడు. మళ్ళీ నాయును గ్రామం చే విధురాలి కుమారుడు పాడె మీద మోసుకొని పోబడుతున్నాడు కదా, డెడ్ బాడీ. ఎదురుకొచ్చాడు, పాడెని ముట్టాడు, మోస్తున్న వారు నిలిచారు, దించారు. తర్వాత చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడని. చనిపోయినటువంటి వాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడని. దీని మీద ఏం వ్యాఖ్యానం చేస్తుంది తెలుసా ఈ పాపిష్టి రాజ్యం? అతడు చనిపోవడం కాదండి, గుండె ఆగిపోయింది కానీ మెదడు ఆగిపోలే, అందుకనే బ్రతికించగలిగినాడు అని వ్యాఖ్యానం. అబ్బో చూడండి, ఆయన ముందే సమస్తం మన కథ తెలుసు కాబట్టి ఏవి రాయించాలో చెప్పాడండి. అసలు అందుకే తల పగిలిదాకా కాలుస్తారు. అంతటితో యేసుక్రీస్తు ప్రభు ఊరుకొనలేదు. ఏం చేశాడు? మరొక చరిత్ర. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని దినాలు అయిందండి? 4 days, అదే 4 దినాలు అయిందండి. చనిపోయి సమాధి చేయబడినటువంటి శవం 4 దినాల తర్వాత బాబు ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మీరే ఆలోచన చేయండి దయచేసి. శవం పగిలిపోయి ఉంటుంది, గమనించండి. అందుకే అక్కడ మార్త అనేది కదా వాసన కొడుతుంటాడని చెప్పి యేసుప్రభు ఏం చేశాడు? సమాధి మీద రాయి తీసివేయండి అన్నాడండి. నేను దాన్ని స్టడీ చేసే సందర్భంలో
యేసు ప్రభు రాయిని ఎందుకు తీసివేయమన్నాడు, ఆయన తీసివేయలేడా అని ఆయన అడిగాను. ప్రభువా ఎందుకు ఇది రాయించావంటే ఆయన అన్నాడు, మనుషులు చేసే పని నేను చేయను అన్నాడండి. మీరేమంటారు తెలుసా, కొందరు దేవుడు ఉంటే నాకు అన్నం పెట్టమని చెప్పండి అంటారండి. కాలు చేతులు ఇచ్చింది ఎందుకు, నీకు తెలివినిచ్చింది ఎందుకు, ఆయన చేసి పెట్టడానికేనా? కాబట్టి చాలామంది తెలియక మాట్లాడుతున్నారండి. మనుషులు చేసే పని దేవుడు చేయడు, అది చూడండి రహస్యం. అందుకని రాయి తీసివేయమన్నాడండి. ఇక రాయి తీసివేసిన తర్వాత ఇంక లోపల ఉన్న వ్యక్తితో మాట్లాడమే కష్టం. భాష రాకపోతే బ్రతికిన వానితోనే మాట్లాడలేం. ఏమండి, నిజమా కాదా? నిజమా కాదండి? భాష రాకపోతే బ్రతికి ఉన్న వాళ్ళతోనే మాట్లాడలేం. కానీ యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిన వానితో పేరు పెట్టి బయటికి రప్పించాడండి. యోహాను సువార్త 11:43 సెక్షన్ కాబోలు, లాజరు కమ్అవుట్ అన్నాడండి. బిగ్గరగా చెప్పేశాడు, బయటికి రమ్మని చెప్పాడండి. అసలు చనిపోయిన వాడు ప్రేత వస్త్రంలో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అనే మాట. ఎందుకు యేసుప్రభు అలా చేయగలిగాడు తెలుసా? మృతులను సజీవులుగా ఎందుకు చేయగలిగాడంటే అదృశ్య దేవుడే యేసుక్రీస్తు అనే పేరును వచ్చాడు కాబట్టి మృతులను సజీవులుగా చేసేవాడే పరమాత్ముడు, నిజమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు అండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అది ఈవేళ కథలు చెప్తున్నారు కొందరు. ఆయన కూడా బ్రతికించినాడండి అంటే ఎవరు బ్రతికించినారు, ఎవరిని బ్రతికించాడు, ఏ ప్రాంతంలో బ్రతికించాడు, ఏ సంవత్సరంలో ఏ కాలంలో బ్రతికించాడు, ఇవన్నీ ఆధారాలు వద్దా? తిక్క కథలు చెప్తే మీరు నమ్ముతారా? ఎందుకు మనం చదువుకోండేది? ఆలోచించండి ప్రియులారా. మరొక దారి లేదు, మీ ఇష్టం. ఈరోజే లైఫ్ ఆకర్ అయిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్తావు ఆలోచన చేసుకో. పోయేటప్పుడు నీవు ఏడ్చెదరే కానీ ఎవ్వరు రారయ్యా నీ వెంట. పోయేటప్పుడు నీవు ఏడ్చెదరే కానీ ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్న నీ ఒక్కడవే, ఎందరు ఉన్న నీ ఒక్కడవే, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదుగా నీకు ఏ గడియో. బాబు, నీకున్న స్టేటస్ను బట్టి, ప్రాపర్టీని బట్టి, అధికారాన్ని బట్టి చనిపోతే ఊరోళ్ళంతా వెంటొస్తారేమో ఏడ్చుకుంటా, కానీ ఆఖరిగా ఒక్కని వెళ్ళిపోతావు. మీ ఇష్టం చూడండి. నువ్వు చేసినటువంటి నీ క్రియలు నీ వెంట వస్తాయి. తిమోతి మొదటి పత్రిక 5:24-25 సెక్షన్లో మనం ఆలోచన చేస్తే, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 సెక్షన్లో మనం చూస్తే, కొందరి పాపములు న్యాయ తీర్పునకు ముందు నడుస్తున్నాయి, మరికొందరు వారి వెంట వెళుతున్నాయని మాట వ్రాయబడింది అండి. కాబట్టి నువ్వు చేసినటువంటి నీ వెంట వస్తాయి. ఈవేళ దైవ సత్యాలు ఇంత తేటగా తెలియబడుతుంటుండగా ప్రతి దాన్ని దేవుడు అంటావా? పొరపాటు కాదా? దేవుడు అనగా మృతులను సజీవులుగా చేసేవాడే దేవుడు. ఆయన యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడు. మృతులను చాలామందిని సజీవులుగా చేసేసాడు. కారణం అదృశ్య దేవుడు యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడండి. అందుకే ఆ పని చేయగలిగినాడు ఆయన. మరి దేవుని మీరు తెలుసుకున్నారా? కథలు వింటే ఏం లాభం లేదు ప్రియులారా, మీ ఇష్టం. కథలు ఉంటే మీ కర్మలు పోవు, మీ ఇష్టం. కథలు నమ్ముకుంటే మీ కర్మలు పోవు, మీ పాపాలకు క్షమాపణ దొరకదండి అసలు. కాబట్టి సృష్టికర్త భూది అంతా నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని చెప్పాడు. మరి ఆయన ఆ మాట చెప్తే ప్రపంచ ప్రజలు చూడలేక, అర్థం చేసుకోలేక, గమనించలేక ఉంటుండగా అదృశ్య దేవుడే యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చి తాను దేవునిగా రుజువు చేసుకున్నాడు. దేవుడు అనగా మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడు. అదండి. రోమా 4:17 సెక్షన్ మళ్ళీ చదువుతారా? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇది మాట. దేవుడు అంటేనే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడే దేవుడు అండి. ఇప్పుడు ఇంతమందిని తోడైనాం కదా, ఏ బియ్యం బస్తా రా అంటే వచ్చాయండి? వస్తాయా? నో, మనమే కాదు,
ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, వాళ్ళు మొత్తం ప్రపంచ నాయకులంతా కలిసి బియ్యం బస్తాలు రారి మేము వచ్చేసినామండి అంటే వస్తాయండి? నో, అంతా ఒట్టెళ్ళే, మనుషులే, అంతా సృష్టింపబడిన వాళ్ళేనండి. కానీ దేవుడు అంటే ఏమిటో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అది రహస్యం. మానవులకు దేవునికి తేడా అండి. ఈ తేడా తెలియకపోతే ఎందుకు మనం చదువుకునేది? ప్రతి దాన్ని దేవుడు అంటారా? నో, ప్రతి దాన్ని దేవుడు అంటే నువ్వు చదువుకొని కూడా వేస్టే నన్ను అడిగితే. అట్లని చదువుకొని మానుకునేరు. మేము ఎట్లా చెప్పినా తిప్పలే. 1కి 10 అర్థం చేసుకుంటారండి. 1కి 10 చదువుకునేది ఎందుకండి? రైట్ ఏంటో రాంగ్ ఏంటో గ్రహించడానికేగా. దేన్నంటే దేని, దేవుడు అంటే ఎట్లా? లెక్కలే, సోషలే, అంతే. అన్నీ ఒకటే అని పొరపాట్లు పడారు. నథింగ్. అది చాలా పెద్ద పొరపాటు అండి అసలు. దేవుడు అనగా లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. మీరు గమనిస్తారా? 5:35 సెక్షన్ ఎక్కడ? మార్కు, ఒక మాట చూడండి. 5:35 చూస్తారమ్మా త్వరగా. మార్కు సువార్త 5:35. మార్కు సువార్త తీయండి, మత్తయి మార్కో తీయండి, ఏదో ఒకటి. ఇంకా బైబిల్ తెరిస్తే మంచిదేండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా అంటే ఆ అమ్మాయి తండ్రి ప్రభు దగ్గర ప్రభువా నా కుమార్తె సావు బ్రతుకులు ఉంది అని మాట్లాడుతున్నారు. మరి అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడే చదవండి బాబు, అదే ఎవరైనా చదవచ్చుగా, మీరు మానుకున్నారంటే అమ్మాయిలు చదువుతారు అంతేగా. ఓకే. ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెడతావు? ప్రాణం ఉంటే ఒకవేళ వచ్చి స్వస్థపరిచి శక్తివంతురాలుగా నిలబెట్టునేమో. ఇప్పుడు ప్రాణం పోయింది, జీవాత్మ శూన్యం, అదృశ్యమైపోయింది. ఇంకా ఆయనను శ్రమ పెట్టి ఏమి లాభం? ఇంకా శూన్యమైపోయింది. శరీరంలో జీవము లేదు, ఆత్మ లేదు. ప్రియులారా, ప్రభు అన్నాడు భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. ప్రభు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదంటే అందరూ నవ్వినారు, అపహాస్యం చేశారండి అసలు. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? చిన్నదానా లేమ్మని నీతో చెప్పుచున్నా అన్నాడు. లేని జీవాత్మ, లేని ప్రాణం మళ్ళీ వచ్చేసింది అండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడే దేవుడు, సృష్టికర్త. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అది చూడండి రహస్యం. అర్థమవుతుందా బాబు? మీరు గమనించండి, ఇదంతా ప్రాక్టికల్ చరిత్ర అండి అసలు ఇదంతా. కాబట్టి దేవుడు అంటేనే ప్రతిదాన్ని దేవుడు అనుకునేరు. ఇంకా మీరు చదువుకొని కూడా దండగా అవుతారు. చూడండి, మీ ఇష్టం, మీరేం బాధపడొద్దు. ఆలోచనకు రావాలా. నేను అన్ని గ్రంథాలు చదువుతా, అందరి గురించి స్టడీ చేస్తానండి. కాబట్టి అద్వితీయ పరమాత్ముడు, ఆత్మదేవుడు, ఆయన ఎలా తెలుసుకుంటామంటే ఆయన ఈ విశ్వములో అందరికంటే అన్నిటికంటే అత్యధికమైనటువంటి దైవత్వం, శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి వచ్చాడండి. అసలు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన్ని. 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టి ఎన్ని గంపలు ఎత్తిచ్చానా అండి? చూడు, ఒక సిస్టర్స్ చెప్తున్నారు, ఇంకా తగ్గిన వాళ్ళు అంతే, మనం ఆడికాడికి ఉన్నాంలే, ఏం చేస్తాం. 12 గంపల రొట్టెలు ఎవరు చేసినారు అసలు? మీరే ఆలోచన చేయండి. ఎవరు చేసినారు అసలు అన్ని రొట్టెలు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మరి ఈ ప్రభుని మీరు తెలుసుకున్నారమ్మా? తెలుసుకున్న తర్వాత మరి ఆయన నమ్మారా? మీరే ఆలోచన చేయండి. ఆ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరినీ ఆయన పిలుస్తున్నాడండి. మానవునికి వచ్చేసాడు. 11:28 సెక్షన్ కదండి, మత్తయి 11:28 ఏమన్నాడు? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. భారమును మోసుకొనుచున్నారు. ఏ భారం తెలుసా? రకరకాలైన భారాలు ఉన్నాయండి. అసలు మనం చెప్పేది ఏంటంటే పాప భారం అంటుంటాం. ఎన్ని భారాలు లేవండి అసలు. ఆరోగ్య సంబంధమైన భారం, పిల్లల భారం, కుటుంబ భారం, అప్పుల భారం, ఉద్యోగ భారం, ఎన్నో భారాలు మానవుడు కలిగి ఉన్నాడండి. నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది, తెలుసా? కారణం మనసులో భారం, ఉద్యోగ భారం. ఉద్యోగాల్లో కూడా మరి కొన్నిటిని సహించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కనపడుతున్నారు. పేపర్లో చూస్తున్నారు లేదండి? డిపార్ట్మెంట్లో నీళ్ళు కూడా చచ్చిపోతున్నారు, పేపర్లో చూస్తున్నాం. ఏం పట్టింది వాళ్ళకి? భారం. బాబు అమ్మ,
నీవు ఏ భారం కలిగి ఉన్నావో నీకు తెలుసు, ఆయనకు తెలుసు. కానీ భారాన్ని తట్టుకోలేక అశాంతికి లోనై ఆత్మహత్యలు చేసుకోవద్దండి. అసలు దానికి ఏం మార్గాలు లేవా, సొల్యూషన్ లేదా? ఉంది. నీకు జన్మనిచ్చినటువంటి వాడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, కలుగజేస్తానంటున్నాడండి. కాబట్టి బాబు అమ్మ చాలామంది నెమ్మది లేని వాళ్ళై రకరకాలుగా ఉండారండి. అసలు ఒక తల్లి ఒక కుమారుని ఏమంటుంది అంటే, నేను విన్నా అండి చెవులారా, వీడు బస్ కిందనన్న వాడి సావుకుండా ఉన్నాడు అనేదండి. ఇంకా ఏమనుకోవాలా, వీడు నా కుమారుడు వాడు బస్ కింద పడి సావనన్న చస్తే బాగుంటుంది అంటే ఆ అబ్బాయి వల్ల ఎంత బాధపడుతుందోగా. ఇలాగూ చాలామంది ఉన్నారండి నెమ్మది లేకుండా, కృంగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్యం లేక, ఆహారం లేక, ఆదరణ లేక, నెమ్మది లేక ఎంతోమంది సతమతమైపోతున్నారు. కొందరయ్యా చచ్చిపోతే బాగుంటుంది అయ్యా, అసలు ఎవరు పట్టించుకోవడంలే అంటున్నా. అమ్మా ఎవరు పట్టించుకోరు. మరి సృష్టికర్త క్రీస్తు ఈ ప్రపంచానికి వచ్చి నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడండి. అసలు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడమ్మా. ఎంతకాలమే మీరు వింటున్నారు? ప్రభు దగ్గరికి వస్తున్నారా? ప్రభుకు హృదయంలో చోటిస్తున్నారా? నా యొద్దకు రండి అని పిలుస్తుంటే పిలిచే ప్రభు దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తారా? ఇద్దరు మిత్రులు మాట్లాడుకున్నారండి. ఎంతమంది? ఇద్దరు మిత్రులు. అందులో ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్మాడు, ఇంకొక వ్యక్తి నమ్ముకోలే. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. నమ్మిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? బ్రదర్, అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళి వస్తున్నా అన్నాడండి. అర్థమవుతుందా మీకు? దేవుని దగ్గరికి వెళ్ళి వస్తున్నా అని అన్నాడు. అప్పుడు యేసుప్రభుని నమ్మిన వ్యక్తి మరొక మాట అన్నాడు. అంటే వెళ్ళొస్తున్నా అంటే దేవుడు నిన్ను పిలిచినాడా లేదా నిజంగా చెప్పు అన్నాడండి. నన్నేం పిలవాలి అన్నాడండి. ఆహా, పిలవకుండానే వెళ్ళావా? సరే వెళ్ళావు. ఏమైనా దేవుడు నీకు చెప్పినాడా అంటే నాకేం చెప్పాలి అన్నాడండి. ఆహా, ఏం చెప్పకుంటే ఏం చేసినావు వెళ్ళి అని. సరే ఇంటికన్నా వెళ్ళని చెప్పాడా తర్వాత అంటే అది కూడా చెప్పాలి అన్నాడండి. నేను వివరణిస్తున్నా, విమర్శ కాదు. అది కూడా చెప్పాలి అన్నాడు. ఏం చెప్పకపోతే ఎట్లెట్టబ్బా? సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేయమని చెప్పాడు, అది కూడా అంటే ఏం చెప్పలేదు అన్నాడండి. ఇంకా నువ్వు ఏంటి అసలు నీ చరిత్ర అంతా ఏమైనా ఉందా, అర్థమవుతుందా అని అన్నాడు. నిన్ను పిలువని వారి దగ్గరికి వెళ్తావా? నీతో మాట్లాడని వారి దగ్గరికి వెళ్తావా? నీకు ఏం చెప్పని వారి దగ్గరికి వెళ్ళిపోతావా? సృష్టికర్త క్రీస్తు వచ్చి ఇక ఆయన ఏమన్నాడు తెలుసా? ఊపిరాడక, సరే నీ దేవుడు నిన్ను పిలిచాడా అని అడిగాడండి. ఎస్ అన్నాడండి. నా యొద్దకు రండి అని పిలిచాడు ఆయన నన్ను, అందుకు నేను వెళ్ళి అన్నాడు. ఇంకేం చెప్పాడు? కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు. అందుకే హృదయం ఇచ్చిన మనిషి చేసిన అన్నాడు. ఇంకేం చెప్పాడు తెలుసా? నీ వెళ్ళిక పాపం చేయకు అన్నాడు. ఇంకేం చెప్పాడు? దేవుడు నీకు చేసిన మేలు నీ ఇంటి వాళ్ళందరికీ చెప్పు అన్నాడు. అందుకు ఇంటిలో చెప్తున్నా. ఇంకేం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. అందుకే నీకు కూడా చెప్తున్నా అన్నాడండి. అది ఇంకా ఆలోచన చేసుకోనండి. సృష్టికర్త క్రీస్తు వచ్చి ప్రపంచ ప్రజలందరినీ పిలుస్తుంటుండగా పిలిచేటువంటి దేవుని దగ్గరికి రాకుండా, ఆ రక్షకుని దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తారు మీరు? ఆలోచన చేయండి. పిలిచినటువంటి ప్రభు భారంతో రండి, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడండి. మరి ఎలా చేస్తాడంటే మనందరి భారాన్ని ఆయన్నే భరించేటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తన 55:22 సెక్షన్ ఏం చెప్తుంది? 55:22లో నీ భారం యెహోవా మీద మోపుము అనే మాట ఉంది. నీ భారం యెహోవా మీద మోపుమని. సామెతల 16లో కూడా చూస్తామండి. నీ పనుల భారం యెహోవా మీద మోపుము అనే మాట చూస్తాం. పేతురు తన మొదటి పత్రిక 5:6-7 వచనాల్లో మనం చూస్తే ఏమని, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట ఉంది. బాబు ఎందుకు కురింగిపోతారయ్యా? సమస్యలు ఉన్నాయని ఎందుకు లాస్ అయిపోతారు? భార్యలు కానీ భర్తలు కానీ ఎందుకు లాస్ అయిపోతారు? నీ భారం ఆయన మీద వేయండి, నీ పనుల భారం ఆయన మీద వేయండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇంకేమని తెలుసా? ఆ ప్రభు ఇంకా చాలా విషయాలు చెప్పాడండి. అసలు పురుషులను గురించి ఏమన్నాడు తెలుసా? కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడండి. మార్కు 5:2-5 సెక్షన్ ప్రకారం పక్షవాయు గలవంత అన్నాడు.
నీ పాపాలు క్షమించబడి ఉన్నాయన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలు అని ఒక ఆమెను చూస్తాం. ఆమెను గురించి చెప్పాడు, విస్తారమైన ఆమె పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడండి. చూడండి, పాపములు కలిగిన పురుషులందరినీ క్షమించాడు, పాపం కలిగినటువంటి స్త్రీలందరినీ క్షమించాడు, వారి పాపాలు క్షమించాడు. ఆ పాపమునకు రాలు శిక్ష యేసు ప్రభు తన మీద వేసుకున్నాడండి. అది రహస్యం. అందుకే యోహాను సువార్త 1:29 సెక్షన్ ప్రకారంగా, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూస్తున్నామండి. ప్రపంచ ప్రజలందరి పాప భారాన్ని భరించినవాడు, మోసుకొని వెళ్ళినవాడు, పాపానికి రావాలి శిక్ష యేసు ప్రభు శిలువలో భరించాడండి. అసలు గెస్తెమనే తోటలో నుండి ఈడ్చుకొని వెళ్ళారు ఆయనను. అరచేతులతో కొట్టారు, పిడికిలతో గుద్దారు, ముఖం మీద వెంట్రుకలు పీకి వేశారు, కోడాలతో కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు, ఆయన మీద భారమైన శిలువను పెట్టి మోయించారు. ఆఖరి గొల్గతా కొండపైన మేకులతో ఆయనను కొట్టేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరి యొక్క పాపాన్ని తొలగించుట కోసమై ఆ పాప భారాన్ని శిలువలో ఎంత ఘోరంగా భరించాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభు మరి ఆ శిలువలో అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడండి, చిందించినాడు. అసలు చేతగాక కాదు తెలుసా, నువ్వు బైబిల్ చదవలేదు, వినలేదు. చేతగాక కాదు ఆయన ఉన్నది. ఆయన అలా భరించకపోతే ఆ శిక్ష నువ్వు భరించాల్సి వస్తుంది. కారణం, పాపం ఉన్నది ఆయనలో కాదు, నీలో నాలోనే ఉంది. నీలో పాపమే లేదా? ఒక తప్పు కూడా లేదా నీలో? ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి తప్పుకు శిక్ష మనం పొందాలి, కానీ మన శిక్ష ఆయన ఎందుకు భరించాడు తెలుసా? మన తండ్రి ఆయన్ని, మన ఆత్మలకు తండ్రి ఆయనే అండి. మనమంతా ఆయన సంతానం. కాబట్టి ఆయన సంతానమైన మనం అందరం పాపం చేసి మరణపాత్రులమై ఉంటుండగా, నిత్యశిక్షకు పాత్రలమై ఉంటుండగా, ఆ శిక్షకు పంపించక మన శిక్ష ఆయన్నే భరించాడండి. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ! యేసు ప్రభు శిలువలో అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు మానవ జాతి కోసమై. శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారానే ఎటువంటి వ్యక్తి అయినా ప్రియులారా శుద్ధి చేయబడతాడు, విమోచింపబడుతున్నాడండి. యేసు ప్రభు శిలువలో మన కోసం మరి ఎంతో వేదన పడి రక్తం గార్చి తల వంచాడు ఆయన. యోహాను సువార్త 19:30 సెక్షన్ ప్రకారం ఆయన తల వంచి అనే మాట ఉంది అండి. లూకాసు వార్తలో మీ తలలు ఎత్తుకోరి అన్నాడండి, ఇక్కడేమో తల వంచి అనింది. అబ్బా, ఎంత ప్రేమ అండి అసలు ఆయనకి. మనల్ని ఏమో తల ఎత్తుకోరి అన్నాడు, ఆయనేమో తల వంచాడు. కారణం, తల వంపులు పనిచేసింది నేను, నీవు, మనమండి. కానీ మన తండ్రి అయిన ప్రభు మన కోసం తల వంచి బిగ్గరగా కేక వేసి ఏం చేశాడు తెలుసా? ఆత్మను అప్పగించను అనే మాట ఉంది అండి. ఆత్మను అప్పగించను అని చూస్తున్నా. యోహాను 3:16లో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను అనే మాట ఉంది. మన నిమిత్తమే తన ప్రాణం పెట్టాడు. రోమా 5:8 సెక్షన్ ప్రకారంగా దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ! క్రీస్తు మన కోసమే చనిపోయాడు బాబు. వయసు మళ్ళీ కాదు, అనారోగ్యం వల్ల కాదు, ప్రమాదం వల్ల కాదు, కేవలం క్రీస్తు నీ కోసం, నా కోసమే చనిపోయాడు. ఆయన రక్తం గార్చి తల వంచి ఆత్మను అప్పగించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తాను చెప్పిన ప్రకారం 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన పరలోకం వెళ్ళాడు, ఇక రాబోతున్నాడు. ప్రియులారా, ఆయన రాకమునిపే ఆయన చివరిగా చెప్పిన మరొక మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అంటున్నాడండి. మన శిక్షను భరించి కొట్టివేశాడు, అడ్డం లేకుండా ఎత్తివేశాడండి. అసలు మానవుల మీద మరణ శిక్షను భరించి కొట్టివేశాడండి. ఆయన గొప్ప రక్షణ సిద్ధం చేశాడు ఆ ప్రభు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, కుమార్తె, నీ హృదయము నాకిమ్ము అంటున్నాడండి. హృదయం అని మనసు అన్నటువంటి పర్యాయ పదాలు మనం చూస్తాం. కాబట్టి ప్రభు నీ హృదయం నాకిమ్ము అంటున్నాడండి. దాన్ని మనసు అని చెప్పి రోమపత్రిక 1:28 సెక్షన్లో వ్రాయబడింది. కొందరు తమ మనసులో దేవుని చోటి అని నొల్లకపోయిరి అనే మాట ఉంది అండి. కొందరేమో హృదయంలో చోటిచ్చారు, మనసులో చోటిచ్చారు. 1976లో ప్రియులారా, అసలు 8th క్లాసులో యేసు ప్రభుకు నా హృదయంలో చోటిచ్చిన, ఇక ఆ రోజు నుండి నడిపిస్తూనే ఉన్నాడు. సమస్యలు లేవా? ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన వాక్యం ద్వారానే నన్ను కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, భద్రపరిచి నడిపిస్తున్నాడండి. అసలు
అందుకే ఈ బుద్ధి వచ్చేసింది నాకు. అమ్మా బాబు, ఆ రోజు చెప్పినటువంటి ఆ వాక్యం ఈ రోజు వరకు కూడా ఉంది. ఈవేళ అమ్మా బాబు యవనస్తులారా, దయచేసి పెద్దలు చిన్నలు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ శిక్షను బరి కొట్టివేసి ఏమన్నాడు తెలుసా? నా కుమార్తె నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడండి. హృదయం కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అమ్మా, హృదయం కావాలని, మనసు కావాలని కోరుకుంటున్నారు. యేసు ప్రభు కోరిక అది. మరి ఎంతమంది ఆయన కోరికను తీరుస్తారు మీరు? నీ హృదయం నాకిమ్ము అంటున్నాడండి. కాబట్టి ఆలోచన చేసుకుందాం. ప్రభు రాకమునిపే లోకములు ఉండగానే హృదయములో మనసులో ఆయనకు చోటిచ్చినట్లయితే ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను క్షమించి నీలోనికి వచ్చి నీలో నివసిస్తాడు ప్రియులారా సార్. అప్పుడు దేవుని బిడ్డలుగా తీర్చబడతారు. ప్రభు వచ్చినప్పుడు సదాకాలం ఆయన సన్నిధికి మనం వెళ్తాం. ఇది వాస్తవం ప్రియులారా. అందుకే ఈ భాగ్యం అందరూ పొందాలని ప్రపంచ ప్రజలందరినీ ఆత్మస్వరూపైన దేవునిగా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడన్నాడు. ఆ దేవుడే క్రీస్తుకు వచ్చి నా యొద్దకు రండి అని పిలిచాడు. అందరి భారాన్ని భరించి కొట్టివేశాడు. ఆఖరుగా నీ హృదయం నాకిమ్ము అని కోరుకుంటున్నాడండి. కాబట్టి ఎంతమంది ఆ హృదయాన్ని ప్రభుకు అప్పగిస్తారు? నిర్ణయం మీదే. ఆలస్యం చేయవద్దు, అనుమానించవద్దు. కుటుంబాలతో పిల్లలతో అందరూ కూడా హృదయములో మనసులో ప్రభుకు చోటిచ్చి ఆయన పిల్లలుగా తీర్చబడాలని దేవుని పేట హెచ్చరిక చేయబడుతున్నా. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మరి సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు జ్ఞాపకం చేశాం. నా వైపు చూడండి అన్నాడు, నా యొద్దకు రండి అన్నాడు, కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడే ప్రతి మాటకు మనం స్పందించి మన హృదయాల్లో ప్రభుని చేర్చుకొని దేవుని పిల్లలుగా తీర్చబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రేమగల ప్రభువా, చెప్పడిన వాక్యం దీవించమని మీ దాసుని విశేషంగా బలపరిచి వాడుకొందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా చక్కటి సందేశాన్ని అంకుల్ మనకి అందించారు. నిన్నటి రోజున తిమోతి గారి యొక్క జీవిత చరిత్రను, బాల్యం నుండి ఏ విధంగా ఎదిగాడో అనేటువంటి విషయాలను మనకి నేర్పించి, ఈరోజు శిలువ సువార్తను అందించి మన ఆత్మీయ స్థితికి తోడ్పడినటువంటి రాజారావు అంకుల్ గారికి సంఘం తరపున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు అంకుల్. అట్లాగనే మనం అడగగానే డేట్స్ కాదనకుండా ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ప్రయాసపడి సమయానికి మన మధ్యలోకి అందుకున్నాడు. అందుకు అన్నకు ఇంకా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏమైనా పరిచర్యలో లోటుగానుంటే మమ్మల్ని క్షమించాలి రాజారావు అంకుల్ గారు. మంచిది. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రీనల్స్ బాబు అన్నయ్య గారు మనకి వాక్యాన్ని బోధిస్తారు. అందుకంటే ముందుగా స్వార్థ గాయకులు గరిగిపాటి బాబురావు అన్నయ్య గారు మనకు ఒక కీర్తనను పాడి వినిపిస్తారు. మీరందరూ ఒక పల్లవి పాడేంతవరకు నుంచోండి. మీరు కూడా కొంచెం చక్కగా కాళ్ళని